ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన తర్వాత అమృత సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుందని, అమృత రెండో వివాహానికి సిద్ధమైందని, అందులో భాగంగానే సోషల్ మీడియాలో అమృత ప్రణయ్ అనేటువంటి పేరును మార్చి అమృత వర్షినిగా మార్చుకున్నారు అనేటువంటి వార్తలు, అలాగే కొంతమంది నెటిజన్లు కూడా అమృత మీద కమెంట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడించిన తర్వాత అమృత సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుందని, తాను రెండో వివాహానికి సిద్ధమైందని, అందుకే సోషల్ మీడియాలో అమృత ప్రణయ్ అనేటువంటి పేరును మార్చి అమృత వర్షిని అని పెట్టింది అనేటువంటి వార్తలు, అలాగే కొంతమంది నెటిజన్లు కూడా అమృత మీద కమెంట్లు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఏం చెప్తారు మేడం? అంటే ఇటీవల పీడబ్ల్యూ సంధ్య గారు కూడా, ఆవిడ అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ మామగారు కూడా ఏం అభ్యంతరం చెప్పలేదు, చేసుకోమని చెప్పారు అత్తమామలు, నేనే సాక్ష్యం అన్నారు. ఆవిడ రెండో పెళ్లి చేసుకునివ్వండి, మరొకటి చేసుకునివ్వండి, దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు పేరు మార్చుకోవడం కూడా అమ్మాయి ఇష్టం, అది కూడా పెద్ద ఇష్యూ కాదు. నాకు ఎక్కడ నిన్నను కష్టం అనిపించిందంటే మనసుకి, వాళ్ళ మామగారు పాపం చాలా బాధపడ్డారు. మా అబ్బాయికి న్యాయం జరిగింది కరెక్టే, కానీ మేము అన్యాయం అయిపోయాము, కొడుకుని కోల్పోయాము. ఆ సమయంలో అమృత అన్న అమ్మాయి పక్కన లేదు. నేను ఆ ఒక్క విషయానికే నేను బాధపడ్డా. ఇప్పుడు మీరు ఏమైనా చేసుకోండి, మీరు లైఫ్లో సెటిల్ అవ్వండి, చిన్నపిల్ల మీరు, ఓకే, దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అంటే నెటిజన్లు కూడా అమృత మీద అదే కమెంట్లు చేస్తూ ఉన్నారు. అంటే ప్రణయ్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు, మీరు వివాహం చేసుకోవడం వల్లే ప్రణయ్ హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడించింది, మరి మీరు కోర్టుకి హాజరు కాలేదు. అలాగే తీర్పు వచ్చిన తర్వాత ప్రణయ్ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రణయ్ సమాధి దగ్గర పూలమాల వేసే నివాళులు అర్పించారు, మీరు అక్కడా కనిపించలేదు ఏంటి అంటూ ఇప్పుడు అమృత మీద అయితే కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతూ ఉన్నారు. ఏంటి, ఎలా చూడాలి? అంటే ఆవిడ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆవిడకు ఉండి ఉండొచ్చు కదా? కాదు, అది కాదు. ఎందుకు ఆవిడ అంటే ఈ రకంగా చేశారు అనే దాని గురించి వాళ్ళు అంటే నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు ఎందుకు అడిగే హక్కు ఉందంటే, అమృతకి ఎప్పుడైతే అన్యాయం జరిగిందో, అంటే ప్రణయ్ హత్య జరిగాక అమృతను అందరూ కూడా ఓన్ చేసుకున్నారు. అంతవరకు అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఇది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మీరు చెప్పినట్టుగా అది పరువు హత్య ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఆ అమ్మాయి మీద సింపతి వచ్చింది. ఆ అమ్మాయి కూడా ప్రతి సందర్భంలో అత్తగారు మామగారితో ఉంది, తను బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా అమ్మాయికి సపోర్ట్గా నిల్చున్నారు. ఫ్యామిలీ మొత్తం, ఈవెన్ వాళ్ళ మరిది కూడా చదువు మానేసి వచ్చి అబ్బాయి అంతా వాళ్ళు అమ్మాయికి ఒక మేము ఉన్నాము అని ఒక ధైర్యం ఇచ్చినప్పుడు, మరి ఇవాళ అమ్మాయి నిల్చోవాలి కదండి అత్తగారు మామగారి దగ్గర. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం పెద్ద విషయం కాదండి. ఇప్పుడు మా ఇళ్లలో కూడా ఇప్పుడు భార్యాభర్తల్లో ఒకళ్ళు భర్త చనిపోతే, మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పుడు ఫస్ట్ అత్తగారు మామగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇప్పటికీ ఆ బాండింగ్ కొనసాగిస్తుంది అమ్మాయి. వాళ్ళని పలకరిస్తుంది, వాళ్ళకి కావాల్సింది అప్పుడప్పుడు వచ్చి చేస్తుంది, యోగక్షేమాలు కనుక్కుంటుంది, తనకి కొడుకు పుడితే తీసుకొచ్చి చూపించింది. ఆ బాండింగ్ అనేది ఉంచుకోవాలంటాను నేను. అందులో ఇక్కడ ఇంకా ఎక్కువ ఉండాలి. బికాజ్ ఈ విషయం మొత్తంలో మీకు అమృత మీద ఈ కథ మొత్తం అల్లబడింది కదా. ఈ కథకి ప్రధాన సూత్రధారి అమృత. ఈ కథలో విలను అమృత తండ్రి. ఇప్పుడు అమృత తండ్రి ఏం చేస్తుండాలి? నీకు నచ్చలేదు నీ కూతురు అట్లా చేయడం, ప్రణయ్ని నువ్వు చంపటం ఏంటి? నువ్వు చంపితే నీ కూతురుని చంపుకోవాల్సింది. అప్పుడు ఎవరో అలా కాదు, అసలు చంపకూడదు. నో, ఐ డూ అగ్రీ 200% ఎవరిని చంపకూడదు. నీకు కోపం ఉంటే నీ కూతురు మీద రావాలి కదా. నేను అంటున్నది అది. ఇక్కడ కూతురిని చంపమని మనం చెప్పట్లేదు. కోపం అనేది నీ కూతురు మీద రావాలి. ఎవరో కన్న బిడ్డ, నీకు చంపే హక్కే ఉందంటున్నాను నేను. ఇప్పుడు అతను తక్కువ కులం వాడని చంపావా, లేకపోతే నీ కూతుర్ని చేసుకుందని చంపావా, చేసుకున్న వెంటనే అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని చంపావా? ఇన్ని ప్రశ్నలు వస్తాయండి. ఇప్పుడు ఎవరు చంపడం అనేది మనం హర్షించం, అసలు ఒప్పుకోం కూడా. ఎవరిన చంపడానికి వస్తే కూడా మనం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ కోపం అనేది కూతురు మీద ఉండాలి, ప్రణయ్ మీద ఎందుకుంది? అది తప్పు కదా. ఇప్పుడు చనిపోయాడు అతను ఆత్మహత్య చేసుకుని, ఏం సాధించావు?
ఇప్పుడు ఆ అమ్మాయికి జీవితం లేకుండా అయిపోయింది. అప్పుడు ప్రణయ్ అన్యాయంగా ఇప్పుడు ఎటు కాకుండా వెళ్ళిపోయాడు అబ్బాయి చిన్న వయసులో. ఇప్పుడు తల్లి తండ్రికి ఒక ఆధారం లేకుండా అయిపోయింది. మరి ఇప్పుడు నెటిజన్స్ అడిగారంటే తప్పు కాదా? నిజంగా అమృత సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుందా? అంటే సంచలనం కూడా కాదు అది. తాను రెండో వివాహానికి సిద్ధమైనట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నెటిజన్లు కూడా కమెంట్లు చేస్తూ ఉన్నారు. అందుకే మీరు పేరు మార్చారంటూ కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే అమ్మాయి నిజాయితీగా ఉండాలండి. అంటే నేను రెండో వివాహం గురించి మాట్లాడాలి. ఐఎమ్ సారీ, అసలు రెండో వివాహం గురించి మనకి ఇష్యూ కాదు, మనకు అనవసరం కూడా. అమ్మాయి రెండో పెళ్లి చేసుకోమనండి, హ్యాపీగా ఉండమనండి, అది కాదు. ఇక్కడ నిజాయితీ అనే పదం ఎందుకు వాడానంటే, తన ప్రణయని అంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంది కదా, 8th నుంచో 9th నుంచో వాళ్ళు ప్రేమలో ఉన్నారని. మరి నిన్నను వచ్చి ఆ అమ్మాయి అత్తగారు మావగారితో ఉండి ప్రెస్ మీట్లో పాల్గొని మిర్యాలగూడలో అతని సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించుంటే అక్కడితో ఆ అమ్మాయికి నువ్వు అత్తగారు మావగారితో ఫోన్లో మాట్లాడుకో, కనెక్షన్ పెట్టుకోవా, దట్ ఈస్ నన్ ఆఫ్ ఆర్ బిజినెస్. కానీ ఇంతవరకు ఆ అమ్మాయి అది ముగించాలి. ఇప్పుడు నువ్వు తల్లి దగ్గరికి ఎందుకు వెళ్ళి, ఇప్పుడు తల్లి సపోర్ట్ లేదు అనుకుందాం, అప్పుడు ఏం చేసి ఉండేది? ఇప్పుడు తల్లి అనే ఆవిడ మధ్యలో వచ్చారు, నువ్వు కొడుకుని తల్లి దగ్గర పెట్టావు, నువ్వు నీ పాటికి నువ్వు యు ఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. తల్లిదండ్రులతో ఇప్పుడు అమృత లేరంటారా? లేరండి, మనకి తెలిసి లేరు. ఆ అమ్మాయి సిటీకి అప్పుడే వచ్చేసింది, వాళ్ళతో ఉన్నప్పుడే సిటీకి వచ్చింది, ఆ కొడుకుతో ఉండింది, వాళ్ళు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు అత్తగారు మావగారు. తర్వాత తల్లి వచ్చారు, తల్లి వచ్చాక తల్లితోటి కొడుకుని ఉంచేశారు ఆవిడ. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు తల్లి కనుక ఒకవేళ నీకు ఆదరణ చూపించి ఉండకపోతే బై ఛాన్స్, అప్పుడు మీరేం చేసి ఉండేవాళ్ళు? అప్పుడు కొడుకుని మీ దగ్గర పెట్టుకుని మీరు బిజినెస్ చేసుకుంటూ, అప్పుడు అత్తగారు మావగారు సపోర్ట్ అవసరం అయ్యేదిగా. ఇప్పుడు ఆ పిల్లాడు ఎవరికి చెందుతాడు? మీరు మాటకి చెప్పండి నాకు. అత్తగారు మావగారికే చెందుతారు. ప్రణయ్ తల్లి తండ్రికే వారసుడు ఆ పిల్లాడు. కానీ ఇప్పుడు వారసత్వం ఎవడు మాట్లాడటల్లా. ఇప్పుడు ఓకే, వాళ్ళ అమ్మగారు చూస్తున్నారు, ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ అమృత ఆలోచించాలి, ఇన్ని ఆలోచించాలి. ఇప్పుడు నేను నా ఎంజాయ్మెంట్ నేను చూసుకుంటాను, నా లైఫ్ నాది అనుకుంటే రేపటి నుంచి నీ లైఫ్ నీది. కానీ నిన్నటి వరకు నీ లైఫ్ ప్రణయ్తో ముడిపడి ఉంది. ప్రణయ్ది ఎప్పుడైతే తీర్పు వెలువరిచ్చారో మీరు కోర్టుకు వెళ్ళాలి, అమృత అనే అమ్మాయి. అండ్ దెన్ తను అత్తగారు మావగారితో ఒక ప్రెస్ మీట్లో పాల్గొని మిర్యాలగూడలో అతని సమాధి దగ్గరికి వెళ్ళి ఇవాళ్ళు అర్పించి, అత్తయ్య గారు మావయ్య గారు నేను ఇంక సెలవు తీసుకుంటున్నాను, నా లైఫ్ నేను చూసుకుంటాను, కానీ మీకు ఏం కావాలన్నా నేను ఉన్నాను అని ఒక మాట చెప్పుంటే తప్పులేదండి. బాండింగ్ ఉండడం తప్పే ఉంది. చేసుకునేవాడు తెలిసే చేసుకుంటాడు, కొత్తగా చేసుకునేవాడు. హీ నీడ్ నాట్ అబ్జెక్ట్, హీ షుడ్ నాట్ అబ్జెక్ట్ రేదర్. ఎందుకంటే ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఈ పిల్ల అవసరం వాళ్ళకి ఉండొచ్చు. అవును, మరి అప్పుడు రేపొద్దున మనవాడిని చూసుకోవడానికి వాళ్ళు వస్తారు కదా. ఇవన్నీ ముందు మాట్లాడుకోవాలండి. ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంకొక పెళ్లి చేసుకునేటప్పుడు ఈ పాత బంధాల గురించి మాట్లాడుకుని వాళ్ళు వచ్చి వెళ్తారు అని ఒక క్లారిటీ తీసుకున్నాక ఇంకొక కొత్త జీవితంలోకి అడుగు పెడితే బాగుంటుంది. ఇవాళ అమృతని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారంటే అందులో ఒక న్యాయం ఉందండి. వాళ్ళు కూడా, ఎందుకంటే నిన్న ఆయన చాలా బాధపడ్డారు ప్రణయ్ తండ్రి. అది చూస్తే మనకే బాధ అనిపించింది కదా. సో అప్పుడు ఈ అమ్మాయి ఆయన పక్కన ఉండి, ఎందుకంటే ప్రణయ్ని ఈ అమ్మాయిలో చూసుకున్నారు వాళ్ళు. ఈ అమ్మాయి కూడా అలాగే ఉంది కదా, మన వీడియోస్ చూసాం. వెంటనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది ఆవిడ. యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో జరిగేవన్నీ అత్తగారు మావగారికి సంబంధించినవి కావచ్చు, పిల్లాడికి సంబంధించినవి కావచ్చు, తనవి కావచ్చు, మరిదికి సంబంధించినవి కావచ్చు, వీడియోలు పెట్టారు ఆవిడ. ఇప్పుడు ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు ద్వారా ప్రణయ్కి న్యాయం జరిగిందని అమృత భావించిందని, అందుకే సోషల్ మీడియాలో తన పేరుని మార్చుకుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరికొన్ని వార్తలేమో ఈ కోర్టు తీర్పు తర్వాత తాను ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా, రెండో వివాహానికి సిద్ధమైనట్లుగా, అందుకే ప్రణయ్ పేరుని తీసేసి అమృతవర్షిణి అని పెట్టుకున్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు? అంటే వార్తల్లోకి ఎందుకు అమృతాన్ని లాగేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు? అంటే ఎవరు లాగలేదండి, అమ్మాయి ఫస్ట్ నుంచి దానికి అవకాశం ఇచ్చింది కదా. ఇప్పుడు మీ కష్టం వచ్చినప్పుడు ప్రజలు మీ వెంట నిల్చున్నప్పుడు పబ్లిక్, మరి ఇప్పుడు కూడా నిల్చోవాలిగా. అమ్మాయి నిన్న ఒక్కరోజు ఆ పిల్ల నిల్చుని ఉంటే అసలు ఈరోజు ఇంత చర్చ రాదు.
ఇప్పుడు ఇంతవరకు నీకు అందరూ ఉన్నారమ్మా నీ వెంట, ఉన్నప్పుడు నీ బాధ్యత అది. ఇప్పుడు అతనికి ప్రణయ్కి న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో ఇంకా మనం ఏం చెప్తాం చెప్పండి? ఇక్కడ న్యాయ అన్యాయాలు ఏమున్నాయి? మనిషే లేరు, తీర్పు వచ్చింది, ఓకే శిక్ష పడింది హంతకులకి, అంతవరకే. ఇక్కడ న్యాయం అన్యాయం మనం చెప్పలేం. ఇప్పుడు అన్యాయం జరిగింది ప్రణయ్ తల్లిదండ్రులకి, అమృతకి ఇప్పుడు అన్యాయం న్యాయం సంబంధం లేదు ఇంకా. ఎందుకంటే తను ఒక కొత్త జీవితాన్ని చూసుకోవాలనుకుంటుంది. ఆల్రెడీ వీళ్ళతో సంబంధం లేకుండా తన తల్లితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని మళ్ళీ తన పాత జీవితానికి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునే ఫైనల్ నీతి ఏంటంటే, మీరు మీ అబ్బాయికి ఒక అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని చేసేటప్పుడు బీ కేర్ఫుల్ అని మనం అబ్బాయి తల్లిదండ్రులకి చెప్తున్నాం మనం. ఆర్ అమ్మాయి అంటే అమ్మాయి ఒకవేళ ఏ ఎస్సీ ఏదైనా అయినా కూడా వాళ్ళకు కూడా అదే చెప్తాం మనం. మీరు చెయ్యండి తప్పులేదు, కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక నిజంగా లాంగ్ రన్లో వీళ్ళు ఎంతకాలం ఉంటారో ఆలోచించుకున్నాక మీరు ఆస్తులమ్మి చేస్తారో ఇష్టపడి చేస్తారో పెళ్ళిళ్ళు చెయ్యండి. కానీ అవతల వాళ్ళు ఎంతవరకు మీకు సాయంగా ఉంటారు, రేపొద్దున ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు మీ పక్కన నిలబడతారా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.